కథ పేరు సంస్కర్త హృదయం. రాసినది కీర్తిశేషులు శ్రీ గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు ఈ కథని ఇంగ్లీష్లో రాశారు. అది పబ్లిష్ అవ్వలేదు ఇంగ్లీష్లో. అయితే ఆ కథని తెలుగులోకి శ్రీ అవసరాల సూర్యారావు గారు ట్రాన్స్లేట్ చేశారు. ఆ కథని మీకోసం చదువుతున్నా. గత శతాబ్దపు చివరి రోజుల మాట. పడుపు వృత్తి నిర్మూలింపబడాలనే ఒక ఉద్రేక భావం సమాజాన్నంతటినీ ఆవరించింది. చెన్న రాష్ట్రమంతా ఇదే ఉద్యమం. కెరటంలా దేశమంతా ముంచెత్తి తగిన అదును చూసుకుని మరీ వచ్చిపడింది. ఎం అనే పట్టణం మీద ఈ ఉద్యమం తాలూకు ప్రభావం మొదలైంది. ఎం అనేది జిల్లాకు ప్రధాన నగరం. ఈ నాచ్ సమస్యను కాలేజీ యంగ్ మెన్స్ యూనియన్ వారు వారాల తరబడి తీవ్రంగా చర్చిస్తూ ఉండేవారు. వాద ప్రతివాదనలు, ఖండన మండనలు ఇతోధికంగా సాగిపోతూ ఉండేవి. తుట్టతుదకు పట్టణం నుంచి ఎవరో ఒకరు మహావక్త ఉద్రేకి వచ్చి అనర్గళంగా ఉపన్యసించి ఈ రంధి తేల్చివేసేవాడు. ఆయన ఉపన్యాసం విని ప్రతిపక్షం వారి గుండెలు అదిరేవి. స్వపక్షం వారు బలపడేవారు. నాట్ సమస్యకు వ్యతిరిక్తమైన సిద్ధాంతాలన్నీ పూర్వపక్షం చేయబడేవి. అంతటితో యువకులకు ఎక్కడలేని ఉత్సాహం పొంగుకు వచ్చి నాట్ సమస్య అంటేనే చాలు చెవి కోసుకునేవారు. యువకులకు కుదిరినంతటి ఏకాభిప్రాయం పెద్దలకు మాత్రం కుదరడం లేదు. హిందూ కాలేజీ ప్రిన్సిపల్ అంతటి విద్యా సంపన్నుడవునా, మర్యాద, మప్పితం, సరళ స్వభావం, గొప్ప హోదాకు తగిన దర్జా అన్నీ ఉన్నవాడేను. ఆయన నడవడిని చూసి అంతా గౌరవిస్తారు. శీల సంపన్నుడని మన్నన చేస్తారు. కానీ ఆయనకి ఉద్యమం దూరంగానే ఉండిపోయింది. యాంటీ నాచ్ అనేది ఉండతగిన సెంటిమెంటే. దానిలో ఆక్షేపణ ఏమీ లేదు. కానీ అందుకోసం ఏవేవో నియమాలు ప్రతినలు చేయబూనడం అంటే ఆయనకు పరమాసహ్యం. సెంటిమెంట్ మంచిదే అంటూ ఇదేమిటి వేషం, విచిత్రంగా ఉందే ఈ ధోరణి అని చెప్పి సంస్కర్తలు ప్రిన్సిపల్ గారిని తమ వర్గీయుడిగా జమ చేసుకోలేదు. పైగా ఖర్చు రాసుకున్నారు. ప్లీడర్లలో కొంతమంది ఈ ఉద్యమం ఎంతో గొప్పదనే చెప్పారు. ఆశయాలెంత మహత్తరమైనవైనా తాము మాత్రం ఈ వాదన పట్ల సుముఖత చూపించలేమని సెలవిచ్చారు. అదేమిటంటే, మాకు వచ్చే క్లయింట్లలో అత్యధిక భాగం ఈ భోగం ఆడబడుచులే. అలాంటప్పుడు ఈ సంస్కరణకు పూనుకోవడం అంటే ఆ అమ్మాయిల పీకలు తడిగుడ్డతో నులిపేయడమే కదూ అని జవాబిచ్చారు. సీతాపూర్ బారులో సందడి చెలరేగింది. బార్ లీడరు కొంచెం తగు మనిషే. ఉన్నది ఉన్నట్టు మనసులోని అభిప్రాయాన్ని పైకి చెప్పగలిగే అతని ధైర్యాన్ని అంతా మెచ్చుకుంటారు. ఒకనాటి సాయంకాలం టెన్నిస్ క్లబ్లో ఈ విషయం ప్రస్తావనకు రాగా, పగలల్లా తాను యాంటీ నాచ్నని, రాత్రిళ్ళు మటుకే ప్రో నాచ్నని అరమరికలు లేకుండా ఖండితంగా చెప్పేశాడు. ఇరుపక్షాల వారికి ఇది గౌరవప్రదమైన రాజీ అని మిత్రులంతా అభిప్రాయపడ్డారు. లీడరు తెలివితేటల్ని అభినందించారు. ఆ ఊరి కాలేజీలో రంగనాథయ్యరు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మంచి సంస్కారి, ఉన్నత భావోద్రేకి, సంఘ సంస్కరణోత్సాహి. మానవునిలో శారీరక మానసిక దౌర్బల్యాలు ఉన్నాయని వింటేనే అతనికి జుగుప్స. అన్యాయాన్ని, అవినీతిని ఏ రూపంలో ఉన్నా సరే ఏరి పారివేయాలనే పట్టుదల అతని అణువణువునా కనిపిస్తుంది. ఊళ్ళో కొంతమంది విద్యాధికులు, ప్లీడర్లు కూడా ప్రోనాచువాదులని వినగానే అతని ప్రాణం చివుక్కుమంది. ఇది సహజమే మరి. వకీళ్ల నైతిక పతనావస్థ చూసి హృదయం కల్లోలపడింది. వెంటనే క్లాస్ రూంలో నీతి నియమాలు లేని వకీలు వృత్తి మీద తుఫానులా పడి విమర్శించసాగాడు. తన క్లాస్ రూంలో రంగనాథయ్యరు తమ దుయ్యబడుతున్నాడనే వార్త పైకి పొక్కింది. జిల్లా మున్సబు గారి చెవికి సోకింది. ఆయనకి అరికాలు మంట నెత్తికెక్కి చిందులు తొక్కడం ప్రారంభించాడు. అర్థం పర్థం లేని వాగుడు రాయిళ్లు, స్కూలు గుంటలు, ఎంతో ప్రాముఖ్యత గల సాంఘిక సమస్యల మీద తగుదునమ్మా అనే అభిప్రాయాలు ప్రకటించబోనడం ప్రమాదకరం. స్కూలు పుస్తకాల పొలిమేరలనైనా దాటని వీళ్లు ఇలాంటి సమస్యలలో వేలు పెట్టబోనడం దేనికి చెప్పమా అని ఆశ్చర్యం ప్రకటించారు. ఆశ్చర్యం క్రోధంగా మారింది. ఇందుకు తగిన కారణం లేకపోలేదు. ఆయన భార్య ఎంతో మంచిది, నెమ్మదైనది, పరదాను తీసి బయటికి తొంగి చూసి ఎరగని మానవతి. ఆమె జీవితంలో ఇంతటి స్తబ్దత పేరుకుని ఉండడం
మునసబు గారికి ఏమీ మనస్కరించలేదు. అందుకు విరుగుడుగా నాజూకు భోగం పిల్లను సంపాదించి కాలక్షేపం కోసం తన భార్య చెంత ఉంచుకున్నారు. ఒకానొక జిల్లా మునసబు గారి మూఢాభిప్రాయాలంటూ తీవ్రమైన విమర్శనా వ్యాసమొకటి ఆ మర్నాటి స్థానిక దినపత్రికలో వెలువడింది. జిల్లా మునసబే కాక ప్రోనాచ్ వకీళ్లందరినీ మాతృ దేశ విద్రోహులుగా ఆ పత్రిక చిత్రించడం మొదలుపెట్టింది. వ్యాసకర్త ప్రొఫెసర్ గారే. ఈ వ్యాసం పెద్దలలో సంచలనం కలిగించింది. ఊళ్ళో గొడవ హెచ్చింది. ఎక్కడ చూసినా ఇదే ముచ్చట వినిపించసాగింది. ఇదే చర్చతో సందడిగా ఉంది ఊరు. మున్సిపల్ కౌన్సిల్లోనూ దేవస్థానం బోర్డులోనూ సభ్యుల మధ్య వాదోపవాదాలు పెరిగి 2 ముఠాలుగా చీలిపోయారు. కొందరు ప్రోనాచీయులు, మరికొందరు యాంటీనాచీయులు. ఇరుపక్షాలకు వాదన ముదిరి చిట్ట చివరకు చేతులు కలపడం దాకా వచ్చింది. కేకలు వేసుకోవడంతో ఆరంభమైన ఈ వ్యవహారం పీకలు పిసుక్కునే వరకు పెరిగింది. ఈ ఉద్రిక్త పరిస్థితులకు తాళలేక ఊళ్ళో ఉన్న ఆ ఒక్క క్లబ్బు 2 క్లబ్బులై డబ్బులు లేకపోవడం చేత దివాలా తీస్తాయా అని భయపెట్టసాగాయి. భోగం పడుచులకు ప్రోనాచ్ వకీళ్లంటే ఒళ్ళు కోసి ఇచ్చేటంతటి అభిమానం పుట్టుకొచ్చింది. తమ కోసం, తమ పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం కోసం 2 పక్షాలుగానైనా చీలిపోయి ఎంతైనా సాహసం చూపిస్తున్నారు. తమ ప్రియురాళ్ల మీద వారికి ఎంతటి దయాభిమానాలో. దీనికి ప్రతిఫలంగా యథోచితమైన ఆనందాన్ని ప్రోనాచ్ వారికి భోగం పడుచులు అడపాతడపా అందిస్తూనే ఉన్నారు. కానీ సంస్కరణవాదుల పేరు చెబితే సానెపిల్లల ఒళ్ళు గంగవెర్రులెత్తుతోంది. వాళ్లలో వాళ్ళు సంస్కర్తలని గురించి ఎగసక్కాలాడుకుంటున్నారు. తట్టా బాజా కడుతున్నారు. యాంటీనాచీలు, సరసం తెలియని మోటు మనుషులు, ఇదేమిటి కర్మ, వీళ్ల మొహం గాని భోగం వృత్తి అరికడతా అంటారేమిటి, శృంగార రసాస్వాదన చేయలేని పరమ బభ్రాజమానులే వీళ్ళు, దుర్మార్గులమ్మా దుర్మార్గులు వీళ్ళు అనే ప్రచారం విరివిగా సాగిపోజొచ్చింది. ఈ ప్రచారాన్ని రంగనాథయ్యరు సుతరాము లెక్క చేయలేదు. ఎలాగో అవకాశం చేసుకుని పాఠం మధ్యను ఆపి ఆ విద్యార్థుల మనస్సులను సాల్స్ సొల్యూషన్స్ నుంచి మరల్చి సరాసరి పడుపు వృత్తిని చేటలతో చెరుగుతూ విమర్శించేవాడు. సమాజంలో భోగం పడుచులు సేఫ్టీ వాల్యూస్ వంటివారు. ప్లేగులా వ్యాపించిన ఈ అవినీతి, ఈ పడుపు వృత్తి రూపుమాసిపోక తప్పదు. ఇందుకు యువకులు సంసిద్ధులు కావాలి. నైతిక పతనావస్థ నుంచి దేశాన్ని విద్యార్థులు ఉద్ధరించాలి, కాపాడాలి. ఇది అతని ప్రబోధ సారాంశం. ఆయన ప్రబోధాన్ని క్లాసులోని విద్యార్థులు జాగ్రత్తగా వినేవారు. కానీ చందర్ అనే విద్యార్థికి మాత్రం ఇది రుచించలేదు. చందర్ గొప్ప భూస్వామి బిడ్డడు. ఎప్పుడూ చేతి నిండా డబ్బులాడుతూ ఉండేది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రొఫెసర్ చెప్పే ప్రతి మాటకు బుర్రూపుతూ క్లాసులో కూర్చునే విద్యార్థి అంటే అతనికి తలనొప్పి. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని తూచి పరీక్షించి నిగ్గుదేల్చుకోవాలి. ఇది ఎంతవరకు ఆచరణయోగ్యం, ఏ ఏ భాగాలలో అనంగీకారమో ఒక భోగం పడుచును మైక్రోస్కోప్ ముందు ఉంచి అనలైజ్ చేసి చూస్తేనే తప్ప అమీతుమీ తేల్చుకురాదు. ప్రయోగం, పరిశోధన, రుజువు సాధ్యపడనిదే ఏదీ సిద్ధాంతంగా చెప్పకూడదు. ఈ పట్టుదలతోనే కంటికి ఇంపుగా కనిపించిన సరళ అనే పిల్లను చేరదీశాడు. సరళ ఊరందరి మనసులోనూ పడిన పిల్ల. చక్కని మనిషి, తీయని కంఠస్వరం, శాస్త్రీయ సంగీతాన్ని చక్కగా అభ్యసించింది. తన నాజూకు కొనవేళ్లతో వీణను మీటుతుంది. ఏ ఏ సమయాలలో, ఉత్సవాలలో ఏ ఏ పాటలను, పద్యాలను పాడాలో నేర్పుగా నేర్చుకుంది. ఎవరికీ రాని సంస్కృత శ్లోకాలు, తెలుగు పద్యాలు, కృతులు నోటికి ధారాళంగా వచ్చును. ఈ పిల్లపై చందర్ మానవ పరిణామ శాస్త్ర పరిశోధనకై ప్రయోగాలు చేస్తున్నాడు. పరిశోధన ఇంకా పూర్తి కాలేదు, దిక్కుమాలింది. ఎప్పటికప్పుడే సరికొత్త విషయాలు, సమస్యలు వరుసగా పుట్టుకురావడంతో పెద్ద ఇబ్బంది కలిగింది. శాస్త్ర తృష్ణ జాస్తి కాజొచ్చింది. సరళతో తమ క్లాస్మేట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడనే సంగతి కొంతమంది విద్యార్థులు పసిగట్టారు. వీరిలో కొంతమందిని చందర్ తన అనునాయులుగా మార్చగలిగాడు. కొందరు పెద్దలు అతని ప్రయత్నాలను అభినందించారు. లేబొరేటరీలోని పరిశోధనకు తగిన వాతావరణం లేదు, ఈ వాతావరణంలో అన్ని సదుపాయాలే అని స్నేహితులు ఎంతో ఇదిగా అతను మెచ్చుకుంటున్నారు. ఈ నూతన పరిశోధన కోసం చందర్ రచించిన సూత్ర వివరణ అమోఘమైనదని, లేబొరేటరీలో దుర్వాసన కొట్టే సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోజన్ల కంటే అగరు, అత్తరు వాసనలు సరికొత్త మార్పులని అంగీకరించారు. అర్థమవుతోందా? అంటే బేసికల్లీ ఈ చందర్ అనే అతను ఆ సరళ అనే అమ్మాయిని ప్రేమించి ఫిజికల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి పథకాలు వేస్తున్నాడని మొత్తం సారాంశం. అందుకు అతను ఎంచుకున్న ప్రదేశం ల్యాబ్. ఎవరూ లేనప్పుడు ఆ ల్యాబ్లోకి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అనుభవించాలనేటువంటిది అతని దూరాలోచన.
కానీ క్లాస్లో మాత్రం పెద్ద ప్రమాదం వచ్చి పడింది. నీతివాదులకు వీరి పద్ధతి నచ్చలేదు. మధ్యను ఖాళీగా ఒక బెంచి విడిచివేసి దూరంగా వేరే ఒక మూలకు చేరిపోయారు. క్లాస్లో 2 వర్గాలు ఆరంభమయ్యాయి. దీనికి కారణం బోధపడక మొదట ప్రొఫెసర్ కంగారు పడ్డాడు. చివరికి తెలుసుకుని మండిపడ్డాడు. వేసల మీద సాధారణంగా అతనుకుండే క్రోధం అసాధారణమైన స్త్రీలలోని అలసత్వాన్ని చూసి ఉపయోగించుకుంటోన్న ప్రోనాచ్ వాదుల మీద అగ్గి కురిపించాడు. రంగనాథ అయ్యరు గ్రీకుల వంటి సౌందర్యాన్ని ఆరాధిస్తాడు. ప్రతిరోజు స్వర్ణలేఖ నదీ తీరాన షికారు తిరిగేవాడు. లోయ చుట్టూ చింద్రవందరగా గడ్డితో పచ్చగా రాతి బండలున్నాయి. అక్కడే గున్నమామిడి తోపులు, చింత చెట్లు బీతావహంగా కనిపిస్తున్నాయి. తోట దాటిన తరువాత పచ్చిక బయలు సముద్రంలా కనిపిస్తూ ఎదిగి ఉంది. దాని చివరను నావలా ఒక పెద్ద కొండ మీద పురాతన దేవాలయం గాలిగోపురాలతో, ఎన్నో శిఖరాలతో, విమానాలతో వెలిసింది. ఈ వాతావరణం ప్రొఫెసర్ని ఆకర్షించింది. ప్రతి సాయంకాలం అక్కడనే తచ్చాడుతూ స్నేహితులతో పిచ్చాపాటి చెప్పుకునేవాడు. కవిత్వం, విజ్ఞానం మున్నగు విషయాలను శిష్యులతో చర్చిస్తూ ఉండేవాడు. తన భార్యకు తను తలపెట్టిన గృహ సంస్కరణలు నచ్చలేదు. నచ్చక ఊరుకుంటే బావుణ్ణు, లేనిపోని బెడదలకు తన మగడు పోతున్నాడని ఆవిడ చిరుబురులాడేది, సాధించేది. ఇంటికి ఇప్పుడిప్పుడే పోయి గయ్యాళి భార్యతో గిల్లి కజ్జాలు తెచ్చుకోవడం ఎందుకని ప్రొఫెసరు బాగా చీకటి పడే వరకు అక్కడనే షికారు తిరిగేవాడు. ఈ సమయంలోనే ఒక నిండు జవ్వని అదే దేవాలయానికి వచ్చి స్వామిని సందర్శించుకునేది. ఆ పిల్ల సరళే అని తెలుసుకుని సంస్కర్తలంతా సంబరపడ్డారు. ఆ పిల్లలో ఇంతటి హఠాత్ పరిణామం కలగడానికి హేతువు తమ ఉద్యమ ప్రభావమేనని గర్వించసాగారు. అనుమానమేమీ లేదు. తను చేసిన పాపాలకు ఆ అమ్మాయి పశ్చాత్తాపపడుతోంది. వచ్చే జన్మలోనైనా సరళ గౌరవప్రదమైన గృహిణిగా పుడుతుందని ఆశించారు. కానీ హరిహరి, సరళకి ఎన్నటికీ ఆ తలంపే లేదని, ఆవిడ దేవాలయానికి రావడం ప్రొఫెసర్ను అతని స్నేహితులను ఆకర్షించడానికే అని నేను చూచాయిగా చెప్పవలసి వచ్చినందుకు పాపం శమించుగాక. ఒకనాటి సాయంకాలం సూర్యుని బంగారు కాంతి చుట్టూ పడుతోంది. అందమైన ముఖమల్ వంటి ఊదారంగు చీర కట్టుకుని పసుపు పచ్చని సిల్కు ముసుగుతో తలతలా మెరిసే జరీ అంచుల మధ్య చూడచక్కని చిన్నది దేవాలయానికి వచ్చింది. వచ్చి కొండమెట్లు దాటుతూ కిందకు చూసింది. ఓహో, ఏమా సౌందర్య రాశి! ప్రొఫెసర్ గారి ఆశ్చర్యం చూసి అంతా మౌనం వహించారు. ఆహా, ప్రేమతో తొణికిసలాడే ఆ దృశ్యాన్ని రంగులలోకి మార్చాలంటే చిత్రకారుడికి ఎంతటి ప్రతిభ కావాలి! అతని ఊహకు అందని దృశ్యం ఇది. రంగనాథ్ అయ్యర్కు ఆనందం పట్టలేకపోయాడు. ఉద్రేకం ఉప్పొంగుకొచ్చింది. కూడా ఉన్న పండిత మిత్రులను ఉత్సాహపరచాలనే సంతోషంతో 4 శ్లోకాలు చదివి వినిపించాడు. వనదేవతల నదీ కన్యల సౌందర్యాన్ని అభివర్ణిస్తూ వారిని ఆహ్లాదపరిచాడు. అతనేమో రసాయన శాస్త్రజ్ఞుడు. కెమిస్ట్రీకి సంబంధించిన పడికట్టురాళ్ల వంటి సిద్ధాంతాలు, ఏవేవో అంకెలు లెక్కలను అంటిపెట్టుకోక అతనిలాంటి విషయాలలో దిగకూడదని నా అభిమతం. కానీ ఆకర్షించే సౌందర్య రాశి ఎదుట మసులుతోన్నప్పుడు కవి హృదయం ఉన్న ఎంతటి అజన్మ వేదాంతికైనా మనసు చెదరక తప్పదు. ఇంతటి అందమైన మనిషి సంగతి పూర్తిగా తెలుసుకోవాలనే కుతూహలం రాను రాను అతనికి మిక్కుటమైంది. కుతూహలం కోరికగా మారింది. మనసులో లేదు. అతని అంతరాత్మ ఇలా ప్రశ్నించింది. ఆవిడెవరో తెలుసుకునేందుకు నీకెందుకు ఆరాటం? ఎందుకేమిటి? సౌందర్యం అన్నది స్తుతించతగ్గదే. ఇందులో వచ్చే ప్రమాదమేముంది? తనను తాను సముదాయించుకున్నాడు. అంతరాత్మ మళ్లీ ఏమీ ప్రశ్నించలేదు. ఆ సాయంకాలమల్లా అక్కడే ఉండిపోయాడు. గుడిలో స్వామివారికి పౌళింపు సేవ అయిపోయిన తర్వాత గుడి తలుపులు మూసివేశారు. అంతవరకు ఆమెను చూద్దామనే ఆశతో అక్కడనే మాట్లాడుతూ ఉండిపోయాడు. కానీ ఆవిడ కనిపించలేదు. నిరాశతో ఇంటివైపు దారి తీశాడు. అంతా నిశ్శబ్దం. ఎవరు ఏమీ నోరు కదపడం లేదు. నడుస్తూ దారి మధ్య ఇలా ప్రశ్నించుకున్నాడు. మళ్లీ సోమవారం ఆ పిల్ల గుడికి వస్తుందంటావా, రాదంటావా? కబర్దార్, పాపం పుణ్యం ప్రపంచంలో ఉన్నాయనే సంగతి స్మరించుకో అంటూ అతను హెచ్చరించినట్లయింది, గద్దించినట్లయింది అతని అంతరాత్మ. ఎక్కడలేని ఆత్మాభిమానం ఉంచుకు వచ్చి రంగనాథయ్యరు ఇలాంటి మనశ్చాంచల్యాలకి అతీతుడు అని సమాధానమిచ్చుకున్నాడు. మళ్లీ సోమవారం వచ్చింది. మిత్రులను వెంటబెట్టుకుని ప్రొఫెసర్ కొండ మీదకు షికారు వెళ్ళాడు. ప్రకృతి నిశ్చలంగా ఉంది. కళకు శిల్పానికి గల భేదాలను వివరిస్తూ మాట్లాడుతున్నాడు. ఎదుట కొండ, దాని శిరస్సున కిరీటం ఉంచినట్లు దేవాలయం ఎంతో కన్నుల వైకుంఠంగా ఉన్నాయి. తిరిగి ఆ సౌందర్యరాశి కంటికి అగుపిస్తే ఎంత బావుండు అని దేవాలయం వంక రెప్పవాల్చకుండా చూస్తూనే ఉన్నాడు. కాని వెంటనే అతని ఆత్మాభిమానం గాయపడ్డట్లయింది. మనోగర్వం అతిశయించింది. ఇలాంటివేవీ నేను లెక్క చేయమన్నా లెక్క చేయను అనుకున్నాడు. ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి తప్ప దీనిలో దోషమేముంది
అని ఎదురు ప్రశ్న వేసుకున్నాడు. కాసేపు అటు ఇటు చూసేసరికి సరళ ప్రత్యక్షమైంది. గుండెలు అదురుతున్నాయి. 2 నిమిషాల పాటు కొండ శిఖరాన నించుని సరళ అటు ఇటు చూసింది. దిగువను స్వర్ణలేఖా నది ప్రవహిస్తూ వచ్చి ఒక బండరాయి చుట్టూ సన్నగా చీలిపోయింది. ఆ బండరాతి మీద మాట్లాడుతూ కూర్చున్న ప్రొఫెసరు, అతని మిత్రులు సరళకు కనిపించారు. సరళను చూసి అతనికి ఉండబట్టలేకపోయాడు. ఆ చిన్నది ఎవరై ఉంటుందయ్యా అని బయట కనేశాడు. అర్థవంతమైన దృక్కులతో ఒకరినొకరు చూసుకుని మిత్రులు మౌనం వహించారు. కంఠం సవరించుకుని అయ్యరు వర్డ్స్వర్త్ గీతం పాడుతూ ఉదహరించాడు. తొలుత ఆమె నా చూపుల దొరలనప్పుడే మగువ ఆనంద దివ్యమూర్తిగా స్ఫురించే. కన్నులు మూతలు పడి యోగనిద్రలో ఉన్నట్లనిపించింది. బౌద్ధ దేవాలయాలు, ఆరామాలను గురించి ముచ్చటిస్తోన్న వ్యక్తి హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదురుగా నిలబడ్డ ఆ అందాల భరిణ ఎవరో తెలుసుకుంటేనే గాని ప్రాణం కుదుటపడేలా లేదు. మనశ్శాంతి లేదు. మళ్లీ ఉపన్యాసం సాగేటట్లు లేదు. అందువల్ల స్నేహితుడొకడు సాహసించి, అదా, అది ఒట్టి వ్యభిచారిణి, పేరు సరళ. ఈ మాట విని గుండె నీరసించిపోయింది. అంతటి అందమైన సూర్య తేజస్సు వెనక ఎంతటి అంధకారం! అతని విభ్రాంతికి మేరలేదు. పాప పంకిలమైన ఆ స్త్రీ పట్ల తన అమూల్య సౌందర్య సంపదనంతా వినియోగించే ప్రకృతి ఎంత అసంబద్ధం! హృదయం ఎందుకో నీరసించినట్లయింది. అతనిలో ఏదో అస్పష్టమైన భావం ఉదయించింది. దూరంలో వినిపించే ధ్వనిలా వినిపించసాగింది. తలుచుకుంటే ఈ భావం రమ్యంగా ఉన్నట్లుంది. మనసు కదో తృప్తినిస్తోంది. ఆశను కల్పించి ఉన్మాదిని చేస్తోంది. తనకు సరళ సునాయాసంగా లభిస్తే ఈ భావం తనలో జనించి క్రమేపీ జయిస్తున్నట్లు అతనికే తెలియడం లేదు. సరళ ఎంత అందాల రాశి! ఎవరో కాదు, ప్రతిరోజు విద్యార్థుల తీవ్ర విమర్శకు గురవుతున్న పిల్ల. ఆ పిల్లను చూసినప్పటి నుంచి, విశేషించి ఆవిడ సరళేనని తెలుసుకున్నది మొదలు ప్రొఫెసర్ మనసు అల్లకల్లోలమైంది. హృదయంలో సంఘర్షణ మొదలైంది. గతించిన తన పసితనపు రోజులు, చదువుకునే నాటి స్మృతులు జ్ఞప్తికి వచ్చాయి. ఇల్లు విడిచి పుట్టిన ఊరు వదిలి దూరంగా ఎక్కడో చదువు, ఏకాకి జీవితం, తెరిచింది మొదలు మూసే వరకు పుస్తకం మీదనే ఏకాగ్రత. తన చదువు తను తప్పిస్తే మరో ప్రపంచం కనిపించలేదు, వినపడలేదు. అయితేనేమి, పరీక్షల్లో క్లాసులు వచ్చాయి. జీవితంలో మంచి ఉద్యోగం లభించింది. నిక్షేపం లాంటి జీవితం. విద్యార్థిగా ఉంటున్నప్పుడు జీవితంలో ఒక్కొక్కసారి ప్రకృతితో తన్మయీభావం కలిగేది. ప్రకృతి జీవితం శృంగారమయంగా గోచరించేది. ఈ శృంగార భావం ఇట్టే పుట్టి అట్టే మాయమయ్యేది. విజ్ఞాన శాస్త్ర పాఠాల రొకటి పాట. ఉత్సాహం ఉడిగిన జీవితం ఈ తన్మయీభావాన్ని నశింపజేశాయి. సంఘం, సంస్కరణ పోరాటాలను వేదికల మీదను పత్రికలలోనూ కొనసాగిస్తూ ఖ్యాతిని ఆర్జింపచూచే హిందూ విద్యాధికుల ఆలోచనలనే అతని బుద్ధి నేటికీ అంటిపెట్టుకుని ఉంది. గురువుల బోధనలు యథాతథంగా నిజాలుగా స్వీకరించాడు. మద్రాసులో తనతో తిరిగే స్నేహితుల భావాలన్నీ అతనికి పద్యంగా కనిపించసాగాయి. పుస్తకాలలోని రెడీమేడ్ అభిప్రాయాలను సిద్ధాంతాలుగా స్వీకరిస్తూ ఆ ఆలోచనల వాతావరణంలో మసలుతున్నాడు. ఇంతకు భిన్నమైన అభిరుచులను అతని జీవితం ఏనాడూ చవిచూడలేదు. కొన్ని సిద్ధాంతాలు, నమ్మకాలు ప్రొఫెసర్కున్న మాట నిజమే, కానీ అవి అనంతమైన జీవిత సంఘర్షణ నుంచి జనించినవి కావు. అందువలన బలీయమైనవి కావు. లేకుంటే భోగంపిల్ల సరళ కనీ కనిపించగానే ఇట్టే అతని మనసుకు ఎరవేసినట్లవుతుందా? జీవితంలో సంఘర్షణ ప్రారంభమైంది. ఇది సంఘర్షణ మాత్రమే కాదు, నువ్వా నేనా అని తేల్చుకోవలసిన పరీక్ష. ఈ సంఘర్షణ ఎంతవరకు దారితీసింది, తర్వాత పరిణామాలు ఎలాంటివి అనేది నెక్స్ట్ పార్ట్లో వచ్చే భాగంలో విందాం. ఇప్పుడు మీకు ఈ కథ వింటున్నప్పుడు ఒక సినిమా గుర్తుకు రావాలి. ఏ సినిమా గుర్తుకు వచ్చింది కింద కామెంట్స్లో చెప్పగలరు. ప్లీజ్, మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.